హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలకృష్ణ. మీరు చూస్తున్న బాలకృష్ణ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో OnePlus బుల్లెట్ జెడ్ నెక్ బ్యాండ్ గురించి, ప్లస్ అలాగే బోట్ కంపెనీది బోట్ రాకర్స్ 335 దాని గురించి కంపారిజన్ చేసి, ఈ రెండు ఆల్రెడీ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశారండి. సో అవి మీరు చూడకపోయింటే అండ్ కార్డ్స్ లోను డిస్క్రిప్షన్ లోను రెండిట్లోనూ లింక్స్ ఇస్తా, మీరు చూడండి. వీటి మధ్య ఇవి మాక్సిమం నేను వాడే దగ్గర ఈ OnePlus అయితే 1 month అబౌవ్ అవుతుందండి. ఇది మోస్ట్లీ 15 days అవుతుంది. సో ఈ రెండింటి మధ్య నేను కంపారిజన్ చేస్తున్నా. ఈ రెండు నేను OnePlus అయితే నేను 1 month వాడాను, ఇది దగ్గర 15 రోజులు వాడాను. ఛార్జింగ్ కానీ, సౌండ్ క్వాలిటీ కానీ, ఫీచర్స్ కానీ ఎలా ఉన్నాయి ఏంటనేది మొత్తం ఈ రెండింటి మధ్యన మీకు డిఫరెన్సెస్ ఏంటి అనేది మీకు చూపిస్తా. ఫిజికల్ గా కానీ చూసుకుంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ మనకు ఫిజికల్ గా కనబడడానికి ఏం కనిపిస్తుంది అంటే, సో ఇది కొంచెం బోట్ ఏంటి వచ్చేసరికి ఏంటంటే దీంట్లో బ్యాటరీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మనకి రెండు చూడండి, దీనికి ఈ విడ్త్ కొంచెం డిఫరెంట్, అంటే సైజ్ కొంచెం పెద్దగా ఉందండి. దీంట్లో బ్యాటరీ అంత ఎక్కువ ఉంది కాబట్టి ఇది కొంచెం సైజ్ ఎక్కువ ఉందండి, ఇది కొంచెం సైజ్ తక్కువ ఉంది. వెయిట్ లో కూడాను మనకేంటంటే ఈ బోట్ రాకర్స్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి, ఈ OnePlus కొంచెం వెయిట్ తక్కువ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ఈ బ్యాటరీ వెయిట్ అనేది దానిపైన ఉంటుంది. సో ఇంకా మనకి ఈ రెండింటి మధ్య ఫిజికల్ గా ఇంకేం డిఫరెన్స్ కనిపిస్తున్నాయి అంటే, మనకి ఇక్కడ చూడండి, ఈ OnePlus లో ఈ మిడిల్ లో వైర్ మధ్యలో వచ్చేసరికి వాల్యూమ్ ప్లస్ మైనస్ ప్లస్ కాల్ రిసీవ్ చేసుకునేది అన్ని చేసుకునేది గూగుల్ అసిస్టెంట్ కి సంబంధించింది మనకి ఇక్కడ ఇచ్చారు. అదే మనకి బోట్ రాకర్స్ లో వచ్చేసరికి దీంట్లో ఇచ్చేసరికి అడిషనల్ గా ఏమీ లేదు. కాకపోతే దీంట్లో ఓన్లీ వాల్యూమ్ ప్లస్ మైనస్ పవర్ ప్లస్ ఇదే స్పెషల్ బటన్ కింద, ఈ పవర్ బటన్ మల్టీ ఫంక్షనల్ బటన్ కింద ఇది పెట్టారు. దీంట్లో వచ్చేసరికి OnePlus లో వచ్చేసరికి క్విక్ స్విచ్ అనే ఒక బటన్ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారండి. సో ఇదేంటంటే రెండు డివైజుల మధ్య ఇవి రెండు డివైజెస్ కి రెండు ఇయర్ ఫోన్స్ కనెక్ట్ అవుతాయి. ఈ డ్యూల్ పేరింగ్ అనమాట, డ్యూల్ డివైజెస్ అంటే రెండు డివైజెస్ మధ్యలో పేర్ చేయడానికి ఈ క్విక్ స్విచ్ అనేది ఇచ్చారు. సో ఈ బోట్ లో వచ్చేసరికి పవర్ బటనే అలాగా రెండు డివైజుల మధ్య పేరింగ్ చేయడానికి ఇదే యూజ్ అవుతుంది. సో కాల్ కట్ చేయాలన్నా, కాల్ ఎండ్ చేయాలన్నా, సింగిల్ క్లిక్ వాయిస్ అసిస్టెంట్ అయినా ఏదైనా మనకి ఈ బోట్ రాకర్స్ లో ఈ వాల్యూమ్ పవర్ బటనే మనకి యూజ్ అవుతుందండి. సో దానిలోనే సెట్ చేశారు. ఇక నెక్స్ట్ డిఫరెన్స్ ఏం కనిపిస్తుందంటే, మనకి చూడండి ఇక్కడ మనకి ఇయర్ గ్రిప్పర్స్ ఇచ్చారండి. ఇవి చెవిలో హోల్డ్ అవుతుంది, మనం ఇలా పెట్టుకునేటప్పుడు హోల్డ్ అవ్వడానికి గ్రిప్పర్స్ ఇచ్చారు. ఇవి కావాలంటే తీసేయచ్చు, లేదంటే ఉంచవచ్చు. ఇది ఆల్రెడీ అంతకుముందు రివ్యూలో కూడా చెప్పాం. ఈ మ్యాగ్నెటిక్ లాక్ అవి ఉందండి. సో ఫిజికల్ గా మనకి ఇంతే కనిపిస్తుందండి, మనకి డిఫరెన్స్ అనేది ఇంకేం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనకి రెండు సి టైప్ పోర్ట్ తోనే మనకి వస్తున్నాయండి ఛార్జింగ్ కి. కాకపోతే ఇందులో ఉన్న ఇదేంటంటే OnePlus లో మనకి ఛార్జింగ్ పోర్ట్ ఏదైతే ఉందో ఈ పోర్ట్ కి క్యాప్ టైప్ లేదండి, అంటే డస్ట్ అవి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సో బోట్ రాకర్స్ లో ఏంటంటే మనకి క్యాప్ ఇచ్చారండి. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనకి ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మనం క్యాప్ మళ్ళీ మనం పెట్టేసేయచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనకి ఇది మ్యాగ్నెటిక్ కంట్రోల్ ఉందండి. ఇది అంటే మనకి ఈ లాక్ అయ్యేసరికి, మ్యాగ్నెటిక్ లాక్ అయ్యేసరికి మనం సపోజ్ ఏదైనా మ్యూజిక్ వింటాం అనుకోండి, మ్యూజిక్ వినేటప్పుడు మనం ఈ రెండు ఇయర్ బడ్స్ మ్యాగ్నెటిక్ లాక్ చేసాం అనుకోండి, మనకి సాంగ్ అనేది పాజ్ అయిపోతుందండి, ప్లే అవ్వడం ఆగిపోతుంది. దీంట్లో ఈ మ్యాగ్నెటిక్ లాక్ కంట్రోల్ ఉంది. ఈ బోట్ రాకర్స్ లో వచ్చేసరికి మ్యాగ్నెట్ అయితే ఇలా మ్యాగ్నెటిక్ అవుతుంది, అంటుకుంటుంది, కానీ దీంతో మనం సాంగ్ ఏదైనా ప్లే చేస్తున్నప్పుడు ఈ రెండు ఇలా మ్యాగ్నెట్ చేసిన సాంగ్ పాజ్ అవుతుంది, ప్లే అవుతూనే ఉంటుంది. ఇక్కడ మ్యాగ్నెటిక్ లాక్ అంటే స్విచ్ ఆఫ్ కంట్రోల్ లేదండి. దీనికి పవర్ బటన్ ఉంది, మనం పవర్ ఆఫ్ చేసుకోవాలంటే పవర్ ఆఫ్ చేస్తేనే ఆఫ్ అవుతుంది. సో ఇదేంటంటే మనకి ఇక్కడ లాక్ అవుతానికి మనకి ఈ పవర్ అనేది ఆగిపోతుందండి. ఈ లాక్ రివీల్ చేస్తేనే మళ్ళీ పవర్ ఆన్ అవుతుంది. సో దానికి దీనికి ఇది ఒక డిఫరెన్స్ అండి. ఓకే, ఈ రెండు వచ్చేసరికి మాక్సిమం 10mm డ్రైవర్స్ తోనే వస్తున్నాయి, మెటల్ హౌసింగ్ తోనే వస్తున్నాయి, అంత బాగా ఉందండి. ఇక ఇన్ డెప్త్ వీటి గురించి మనం చెప్పుకోవాలంటే, సో నేను బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే బోట్ రాకర్స్ మనకి కొంచెం బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ ఇస్తుంది, ఎందుకంటే బ్యాటరీ కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి. సో బేస్ కూడా కొద్దిగా ఎక్కువ వస్తుంది. OnePlus లో బేస్ కొద్దిగా తక్కువ అండి. మనం ఏదైనా జర్నీలో ఉన్నప్పుడు మ్యూజిక్ ఎక్కువ టైం వినాలనుకున్నాం అనుకోండి, సో ఎక్కువ టైం మ్యూజిక్ వినాల్సి వస్తే ఏంటంటే ఈ బోట్ రాకర్స్ లో వచ్చేసరికి బేస్ ఎక్కువ ఉండటం, ఇవన్నీ కారణంగా ఎక్కువ టైం మ్యూజిక్ వింటే కొంచెం మనకి ఇబ్బందిలా, అంటే తక్కువ వాల్యూమ్ పెట్టుకుంటే పర్వాలేదు అనుకోండి, కాకపోతే బేస్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనకు కొంచెం దీనిగా ఉంటది. ఇదే OnePlus లో వచ్చేసరికి అంత హెవీ బేస్ ఉండకపోవడం వల్ల ఏంటంటే మనం ఎంత టైం అంటే ఒక 3 hours 4 hours మనం మ్యూజిక్ విన్నా సరే మనం అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదండి. ఇది బాగా ఉంటది, సెన్సిటివ్ ఉంటుంది, కొంచెం బేస్ ఎక్కువ ఉంటది. బేస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, బేస్ మాకు ఎక్కువ అవసరం అనుకుంటే కనుక
సో మీరు బోట్ రాకర్స్ కి మీరు సెలెక్ట్ చేసుకోండి. బోట్ రాకర్స్ బాగా ఉంటుంది, బేస్ ఎక్కువ ఉంటుంది, వాల్యూమ్ కొంచెం ఎక్కువ వినిపిస్తుంటుంది. సో బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ ఉంటుందండి. దీంట్లో 30 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చాడు. ఏఎస్ఏపి ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇచ్చాడు. అంటే 10 minutes ఛార్జ్ చేస్తే ఏంటంటే మనకి 10 hours పాటు మ్యూజిక్ మనం ప్లే చేసుకోవచ్చు. సో ఇది టోటల్ కంప్లీట్ గా ఛార్జ్ అవడానికి 40 minutes పడుతుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, సి టైప్ పోర్ట్ ఉంది. సో దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి Qualcomm aptX హెచ్డీకి ఇది సపోర్ట్ చేస్తుందండి. ఆడియో కోడాక్ దీంట్లో వచ్చేసరికి OnePlus T లో Qualcomm aptX హెచ్డీకి ఇది సపోర్ట్ చేయదు. Qualcomm aptX హెచ్డీకి సపోర్ట్ చేస్తే ఫస్ట్ ఇయర్ ఫోన్స్ అదే నెక్ బ్యాండ్ ఇదేనే చెప్పుకోవాలండి. ఎందుకంటే 2000 బడ్జెట్ లో Qualcomm aptX హెచ్డీకి సపోర్ట్ చేసే వైర్లెస్ నెక్ బ్యాండ్ ఇప్పుడు వరకు ఏది రాలేదండి. ఇదే ఫస్ట్ మనకి వచ్చింది. కాకపోతే దీంట్లో ఈ మ్యాగ్నెటిక్ లాక్ అనేది చిన్న మైనస్లు అంటే ప్రతి దాంట్లో కూడా చిన్న మైనస్లు ఉన్నాయండి. మీరేంటంటే మీ ప్రయారిటీ బేస్ ఎక్కువ కావాలి, బేస్ లవర్స్, మనకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలి అనుకుంటే దీన్ని చూస్ చేసుకోండి. మనకి బేస్ తో అంత పని ఏం లేదు. ప్రతి మ్యూజిక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ అవని, వాకల్స్ అవని, మిడ్స్ అవని, హైస్ అవని అన్ని క్లియర్ గా వినిపించాలి. మనకి మ్యూజిక్ వినేటప్పుడు అంత మరీ ప్రాబ్లమాటిక్ గా ఉండకూడదు. ఎక్కువ సౌండ్ అవసరం లేదు అనుకుంటే ఎక్కువ సౌండ్ అవసరం లేదు, పర్వాలేదు, నాకు ఈ టైం సరిపోయింది, 20 hours దీని బ్యాటరీ బ్యాకప్ 20 hours వస్తుందండి, పర్వాలేదు అనుకుంటే దీన్ని చూస్ చేసుకోండి. ఇది మనం ఎంత టైం అయినా వినుకోవచ్చు. ప్లస్ దీంతో మ్యాగ్నెటిక్ లాకింగ్ సిస్టమ్ ఉంది. ఓకే, అదొకటి. కాకపోతే ఇది ఎస్బిసి కూడా సపోర్ట్ చేస్తుంది, Qualcomm aptX కి ఇది సపోర్ట్ చేయదండి. సో ఈ రెండు కూడా బడ్జెట్ 1999 రూపీస్ అండి. సో 1 రూపాయి తక్కువ 2000 రూపీస్. సో ఇంకా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సో ఈ వాల్యూమ్ కంట్రోల్స్ కానీ, ఈ పవర్ బటన్స్ కానీ, లేదంటే ఈ క్విక్ స్విచ్ కానీ, బటన్స్ ఏవైనా సరే మనకు కావాల్సిన ఫంక్షన్స్ అన్ని వీటిల్లోనే ఇచ్చారండి. మనకి క్విక్ స్విచ్ బటన్ ఇచ్చారు. సో దీంట్లో డెడికేటెడ్ బటన్ టైప్ అని ఇచ్చారు. సో దాని బదులు ఏంటంటే దీని పవర్ బటన్ లోనే సో ఆ ఫీచర్స్ అన్ని ఇచ్చేసారు. సో మనకి డ్యూయల్ పేరింగ్ మోడ్ అంటే ఈ రెండు డివైజుల మధ్యన స్విచ్ అవ్వడానికి క్విక్ స్విచ్ బటన్ ఇచ్చారండి. సో అది కూడా ఏంటంటే మనకి పవర్ బటన్ లోనే ఆ క్విక్ స్విచ్ అనేది దీంట్లో అంటే ఆ ఫంక్షన్ అనేది దీంతోనే మనం చేసుకోవచ్చు. సో దీనికి మధ్యలో ఏంటంటే వాల్యూమ్ ప్లస్ మైనస్ బటన్ మధ్యలో ఒక బటన్ ఇచ్చారండి. మన కాల్స్ సెటింగ్ చేయడానికి సింగిల్ ట్యాప్ చేసామంటే ఇలా ప్రెస్ చేసామంటే మనకి కాల్ ఆన్సర్ చేయొచ్చండి. అదే కాల్ కట్ చేయాలన్నా మళ్ళీ క్లిక్ చేస్తే కట్ అవుతుందండి. సో ఆ కాల్ వచ్చేటప్పుడు మనం వద్దు దాన్ని ఇగ్నోర్ చేయాలనుకోమంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే కాల్ కట్ అవుతుంది. సో అదే ఫంక్షన్ ఇలాంటి బటన్ లేకపోయినా సరే మనకి పవర్ బటన్ లోనే ఈ బోట్ రాకర్స్ లో పవర్ బటన్ లోనే అది ఇచ్చారండి. మనకి కాల్ వచ్చింది అనుకోండి, ఈ పవర్ బటన్ ఒకసారి క్లిక్ చేసామంటే ఆన్సర్ చేయొచ్చు. ఆన్సర్ అయిన తర్వాత మళ్ళీ కట్ చేయాలనుకుంటే దాన్ని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే అది కట్ అవుతుందండి. సో వద్దనుకుంటే దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి అది డిస్కనెక్ట్ అయిపోతుంది, కనెక్ట్ అవ్వదు. సో ఫంక్షన్స్ అన్ని ఉన్నాయి, కాకపోతే ఒక్కొక్క ఇది ఇందులో పెట్టారు, ఇది పవర్ బటన్ లోనే పెట్టారు. సో అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ దీంట్లోనే వస్తుంది. ఈ గూగుల్ అసిస్టెంట్స్ కూడాను, అదే వాయిస్ అసిస్టెంట్ కూడా ఈ పవర్ బటన్ లో ఉంది. సో ఇది ఏంటంటే వాయిస్ అసిస్టెంట్ ఈ మధ్యలో లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇది వస్తుంది. మీరు ఇందులో చూసుకోవాల్సింది ఏంటంటే బిల్డ్ క్వాలిటీ కూడా రెండు ఈక్వల్ గా ఉన్నాయండి. కాకపోతే ఈ మనకి OnePlus T లో ఇది ఫ్లాట్ గా ఉన్నట్టు ఉంటుంది, బాగా ఫ్లెక్సిబుల్ ఉంటుంది, ఎంత దగ్గర ఫోల్డ్ చేసినా ఫ్లెక్సిబుల్ గా అనిపిస్తుంది. ఈ బోట్ రాకర్స్ ఏంటంటే ఇది కొంచెం నెక్ బ్యాండ్ ఇది కొంచెం లార్జ్ సైజ్ వచ్చింది. సో ఇది అంత కొంచెం హార్డ్ ఉందండి, అంత ఫ్లెక్సిబుల్ అయితే కాదు, ఫ్లెక్సిబుల్ ఉంది. కాకపోతే ఇది కొంచెం చిన్నగా ఉండడం వల్ల ఎలా తిప్పేసినా ఇది ఫ్లెక్సిబుల్ ఎలాగైనా ఇది అవుతుందండి. ఇది కొంచెం హార్డ్ ఉందండి, ఫ్లెక్సిబుల్ అనేది కొంచెం తక్కువ ఉంది. ఇది హై గ్రేడ్ సిలికాన్ మెటీరియల్ తో తయారు చేశారు. అంత బిల్డ్ క్వాలిటీలో కానీ దీంట్లో కానీ ఈ రెండు దేనికి అయితే తీసుకో ఫంక్షన్స్ అన్ని ఈక్వల్ ఏనంటే బటన్స్ ఉన్నా లేకపోతే మనం ఫిజికల్ ఎలా చూసినా. నాకు ఒక మైనస్ అనిపించింది ఏంటంటే బోట్ రాకర్స్ లో మ్యాగ్నెటిక్ లాక్ తో పవర్ ఆఫ్ అయ్యేటట్టు ఉంటుంటే బాగుండేది. సో అదొకటే మిస్ అయింది. కాకపోతే దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే Qualcomm aptX హెచ్డీకి సపోర్ట్ చేయడం, దీంట్లో Qualcomm సిరీస్ కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఉందండి బోట్ రాకర్స్ లో. సో బాగానే ఉంది. అంటే Qualcomm aptX హెచ్డీ వల్ల ఏంటంటే మనం సాంగ్స్ హై క్వాలిటీతో వినొచ్చు, చాలా బాగుంటుందండి. సో Qualcomm వాళ్ళు సర్టిఫై చేశారంటే ఇంకా తిరగలేదు. సో ఈ రెండింటి మధ్య నేనైతే గమనించిన ఇవండి. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో రాయొచ్చు, నేను మీకు అది క్లియర్ చేస్తాను. సో నేను అబ్జర్వ్ చేసింది ఇది వీటికి రెండింటికి కూడా ఇవ్వండి సి టైప్ పోర్ట్స్ ఛార్జింగ్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ వచ్చేసరికి బోట్ రాకర్స్ అండి, ఈ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ వచ్చేసరికి OnePlus T వాడదండి. సో ఇది
సో వీటికి అన్బాక్సింగ్ అండ్ రివ్యూకి సంబంధించిన వీడియోస్ అయితే ఆల్రెడీ నేను ఈ రెండింటికి చేశాను, OnePlus T కి చేశాను, బోట్ రాకర్స్ కూడా చేశాను. సో అవి మీరు చూడకపోతే నేను ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను, డిస్క్రిప్షన్ లో కూడా వాటి లింక్స్ ఇస్తానండి, అక్కడ నుండి మీరు ఫాలో అవ్వచ్చు. వీటికి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే, నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యాను అనిపిస్తే ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో అడగచ్చు. సో నేను అక్కడ కూడా డౌట్స్ క్లియర్ చేస్తాను. ఇవి నేను బాగా యూజ్ చేసిన తర్వాత ఇది నా పర్సనల్ రివ్యూ అంటే ఇది. సో నాకు అనిపించినది మాత్రం నేను చెప్పాను. ఫైనల్ గా ఏంటంటే కాస్ట్ అయితే ఈక్వల్ అండి. కొంచెం మీకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలి, సౌండ్ లౌడ్ గా ఉండాలి, బేస్ ఎక్కువ రావాలి అనుకుంటే మీరు బోట్ రాకర్స్ వెళ్ళిపోండి నిర్మమాటంగా. బేస్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే బోట్ రాకర్స్ కంపల్సరీ లైక్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కొంచెం సాఫ్ట్ గా ఉండాలి, మనం ఎక్కువ టైం వింటుంటాము. సో ఎక్కువ టైం వినాలనుకుంటే మాత్రం ఇందులో అదొక మైనస్ అండి. ఎక్కువ వాల్యూమ్ ఎక్కువ ఉండడం, బేస్ ఎక్కువ రావడం వల్ల ఎక్కువ టైం మనము ఈ మ్యూజిక్ వినేటప్పుడు కొంచెం మనకి అనీజీగా అనిపిస్తుందండి. అదొకటి నేను అబ్జర్వ్ చేశాను. సో దీంట్లో ఏంటంటే ఎంత టైం మనం విన్నా సరే, అంటే నేను నార్మల్ గా ఇది ఒక 8 అవర్స్ పాటు నేను అంత నాన్ స్టాప్ గానీ కాదు, కానీ మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ 10 నిమిషాలు 5 నిమిషాలు ఏదైనా వాటర్ తాగేటప్పుడు, లేదంటే మనం టాయిలెట్స్కి వెళ్ళేటప్పుడు అలాగా మనం మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ దీన్ని అయితే నేను 8 అవర్స్ పాటు యూజ్ చేయడం జరిగిందండి. సో 8 అవర్స్ పాటు యూజ్ చేసినా నాకు అంత అనీజీ అయితే ఏమనిపించలేదు, అదొకటి బాగుందండి. ఇక సో రిమైనింగ్ కంట్రోల్ సెషన్ లో ఇంకోటి ఏం చెప్పడం మర్చిపోయానంటే, మనం ఆడియో ప్లే చేస్తాం అనుకోండి, నెక్స్ట్ ట్రాక్ వెళ్ళాలి ఇలాంటి అనుకుంటే ఇక్కడ మనకి మధ్యలో ఉన్న బటనే డబుల్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ట్రాక్ వెళ్తుంది, 3 టైమ్స్ దాన్ని ప్రెస్ చేస్తే ప్రీవియస్ ట్రాక్ వస్తుంది, సింగిల్ క్లిక్ చేస్తే ప్లే అవుతుంది, లేదా మళ్ళీ సింగిల్ క్లిక్ చేస్తేనే పాజ్ అవుతుంది. ఈ టైప్ అది ఇక్కడ ఇచ్చాడు, ఈ బటన్ ఇచ్చాడు. బోట్ రాకర్స్ లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఆ ఫంక్షన్ అంతా ఏంటంటే మనకి దీంట్లో ఇచ్చారండి, వాల్యూమ్ ప్లస్ మైనస్ ఇచ్చాడు. వాల్యూమ్ ప్లస్ హోల్డ్ చేసి పట్టుకుంటే నెక్స్ట్ ట్రాక్ వెళ్తుంది, మైనస్ హోల్డ్ చేసి పట్టుకుంటే ప్రీవియస్ ట్రాక్ వస్తుంది. సాంగ్ ప్లే అవ్వాలన్నా ఈ బటన్ నొక్కాలి, పవర్ బటన్ నొక్కాలి, పాజ్ అవ్వాలని ఇది నొక్కాలి. సో వీటిల్లోనే ఆ ఉన్న ఫంక్షన్స్ అన్ని అడ్జస్ట్ చేశారండి. అది మీరు వాడుతూ ఉంటే మీకే అర్థమైపోయింది దాని ఫీచర్స్ అన్ని. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు 2 డివైజ్లు ఉన్నాయి. ఇటువైపు వచ్చేసరికి ఎంఐ ఉంది, ఇటువైపు వచ్చేసరికి రియల్మీ ఉందండి. మనము రెండు కూడా ఈ కనెక్ట్ చేసాము, బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసామండి. మనం ఇప్పుడు డ్యూయల్ పేరింగ్ మోడ్ గురించి మనం చూద్దాం, OnePlus T గురించి చూద్దాం. చూడండి మనకి ఇప్పుడు ఇది రియల్మీ ఫోన్ అన్నాము, ఇది ఎంఐ ఫోన్ అండి. రియల్మీ ఫోన్ లో ఆల్రెడీ OnePlus 2 బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ అనేది మనకు కనెక్ట్ అయ్యి ఉంది, 100% ఛార్జింగ్ ఉంది, ఈ న్యూస్ అని ఉంది, ఇది సేవ్డ్ అని ఉంది. చూడండి సో మనకి డ్యూయల్ పేరింగ్ వచ్చేసరికి చెప్పాం కదా, ఇది 2 టైమ్స్ మనకి పుష్ చేస్తే మనకి బటన్ కనిపిస్తుందా చూడండి. ఈ క్విక్ స్విచ్ మోడ్ బటన్ అనేది 2 టైమ్స్ క్లిక్ చేస్తే ఏంటంటే ఇది ఇక్కడ మనకి ఇందులో స్టాండ్ బై లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి OnePlus T లో కనెక్ట్ అయింది. చూడండి ఇక్కడ మనకి సైడ్ మనకి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎస్బిసి అనే కొడాక్ కూడా మనకు కనిపిస్తుందండి, కనెక్టెడ్ అని వస్తుంది. చూడండి మళ్ళీ నేను ఈ బటన్ పుష్ చేస్తున్నా, చూడండి ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ అయ్యిందా, ఇక్కడికి చూడండి ఇప్పుడు ఇది కనెక్ట్ అయి ఉంది, కనెక్టెడ్ అని ఉంది. దీనికి చూడండి 2 టైమ్స్ ప్రెస్ చేస్తా, చూడండి అది డిస్కనెక్ట్ అయ్యి ఇది కనెక్ట్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కాకపోతే ఈ రియల్మీ ఫోన్లో ఈ కొడాక్ ఏంటనేది మనకి చూపించలేదండి. నేను ఈ రెడ్మీ ఫోన్స్ లోను అలాగే మనకి పోకో ఫోన్స్ లో అయితే కొడాక్ అనేది కనిపిస్తుంది, ఇందులో కనిపించట్లేదు. జస్ట్ ఇన్ యూజ్ ఫర్ కాల్స్, మీడియా ప్లేబ్యాక్, బ్యాటరీ లెవెల్ అనేది రియల్మీలో చూపిస్తుంది, ఇప్పుడు యూజ్ లో ఉంది. మళ్ళీ ఒకసారి చూపిస్తే చూడండి, 2 టైమ్స్ క్లిక్ చేస్తే ఇది డిస్కనెక్ట్ అయ్యి దీనికి కనెక్ట్ అవుతుంది. ఇది డ్యూయల్ పేరింగ్ చాలా ఈజీగా అవుతుందండి OnePlus T లో. అదే మనకి బోట్ రాకర్స్ లోకి వచ్చేసరికి నేను దీని ద్వారా నేను చేసి చూపిస్తా. చూడండి దీన్ని అన్పైర్ చేస్తున్నా, డిస్కనెక్ట్ చేస్తున్నా, OnePlus T అనేది డిస్కనెక్ట్ చేశానండి. మనకి ఇప్పుడు అదే బోట్ రాకర్స్ 335 అనేది కనెక్ట్ చేస్తున్నా. సో దీంట్లో ఈ డ్యూయల్ పేరింగ్ అనేది ఎలా అవుతుంది ఏంటనేది మీకు చూపిస్తా అండి. ఇందులో వచ్చేసరికి ఇన్ యూజ్ ఫర్ కాల్స్ అండ్ మీడియా ప్లేబ్యాక్, బ్యాటరీ లెవెల్ 100% అని మీకు చూపిస్తుంది. అంటే మనకి రెండిట్లోనూ సేమ్ టైమ్ ఈ బోట్ రాకర్స్ అనేది మనకి కనెక్ట్ అయిపోతుంది. సో ఏదైనా తీసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. రెండు రకాలుగా బెటర్ అని నేను చెప్తా. సో ఒక్కొక్క ఫీచర్స్ కలిగి ఉన్నాయి, చిన్న చిన్న మైనస్ లో ఉన్నాయి. సో దీనికి వచ్చేసరికి Qualcomm aptX HD సపోర్ట్ చేస్తుంటే OnePlus T కి ఇది బాగుండేది. మ్యాగ్నెటిక్ కంట్రోల్, లాకింగ్ సిస్టమ్ అంతా ఉంది. దీనివల్ల పవర్ సేవింగ్ మోడ్ లోకి వెళ్తుందండి. ఇలా లాక్ చేసేస్తే ఇది ఆఫ్ అయిపోయింది. చూడండి ఇది లాక్ తెరిస్తేనే మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఎల్ఈడి ఉంది, చూడండి అది వెలుగుతుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది లాక్ చేసామంటే అది ఆఫ్ అయిపోతుంది, తెరిస్తేనే మళ్ళీ ఆన్ అవుతుంది.
సో దీనికి అలా లేదంటే ఇది మ్యాగ్నెట్ లాక్ లో ఉన్నా సరే ఇది పవర్ లో ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మనం యూజ్ చేయము ఆపేసిన ఒక అంటే నేను అంత పర్టికులర్లీ టైం అయితే నేను అంత అబ్జర్వ్ చేయలేదని కాసేపట్లో ఇది మనకి పవర్ ఆఫ్ అయిపోతుందండి. సో తర్వాత మళ్ళీ మనం ఇది యూజ్ చేయాలంటే పవర్ ఆన్ చేయాల్సి వస్తుంది. ఇది స్టాండ్ బై మోడ్ లో మనం పెట్టేసినప్పుడు మనం యూజ్ చేయనప్పుడు ఇది ఇలా ఓపెన్ లో ఉన్న ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత అనేది ఇది పవర్ ఆఫ్ అయిపోతుంది. లాక్ లో ఉన్న పవర్ ఆఫ్ అవుతుంది. మనం యూజ్ చేయడం ఆపేసిన చాలా టైంకి ఇది ఇదవుతుంది. ఇదేంటంటే మనం ఇమీడియట్ గా ఇది లాక్ చేసామంటే ఇది యూజింగ్ లో లేదని చెప్పేసి ఇది ఆఫ్ అయిపోతుందండి. సో ఇది ఓపెన్ చేస్తేనే పవర్ ఆన్ అవుతుంది. అందుకని దీనికి ఎక్స్పెషల్లీ పవర్ బటన్ అనేది ఇవ్వలేదండి. దీనికి పవర్ బటన్ ఇచ్చారు. ఇది లాకే పవర్ అయిపోవడం, ఈ అన్లాక్ చేయడం, పవర్ ఆన్ అవడం. అందుకని దీనికి పవర్ బటన్ ఇవ్వలేదు. సో దానికోసం ఏంటంటే క్విక్ స్విచ్ బటన్ అనేది ఇది సెపరేట్ గా ఇచ్చారండి. దీనికి ఏంటంటే అలాగే మ్యాగ్నెటిక్ లాకే పవర్ ఆఫ్ అయిపోవడం ఆన్ అవడం లేదు కాబట్టి దీనికి పవర్ బటన్ అనేది ఇచ్చాడు. అదే పవర్ బటన్ లో ఇంకొన్ని ఫీచర్స్ అనేది యాడ్ చేశాడు, అంతే తేడా. సో రిమైనింగ్ అంతా ఒకటేనండి. సో ఇక దీన్ని బట్టి ఈ రివ్యూ బట్టి మీరు ఏం తీసుకోవాలి, బేస్ లవర్సా లేదంటే ఏంటి, నాకు బ్యాకప్ ఎక్కువ కావాలి, జర్నీ చేసినప్పుడు బ్యాకప్ ఎక్కువ కావాలా, లేదంటే 20 గంటల బ్యాకప్ సరిపోయింది, ఎక్కువ టైం నేను మ్యూజిక్ వినాను కాబట్టి అంత బేస్ అయితే వినలేను అనుకునే వాళ్ళకి సో OnePlus కి, బేస్ నాకు అవసరం అనుకునే వాళ్ళకి బోట్ రాకర్స్ అని రెండింటిలో మీరే స్విచ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది. సో మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.